హాయ్ అండి, వెల్కమ్ టు తులసి ఎసెన్స్. ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న చిరుధాన్యాలతో చేసుకునే మిల్లెట్ దోశను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దోశ పిండి కోసం 1 కప్పు సద్దలు, 1 కప్పు శనగలు, 1 కప్పు పెసలు, 1 కప్పు జొన్నలు, 1 కప్పు పల్లీలు, 1 కప్పు కొర్రలు, 1 కప్పు మినపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు. ఇంగ్రీడియంట్స్ అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, మీరు చూసుకోండి. ఈ మిల్లెట్స్ అన్నీ ఒక బౌల్లో వేసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. మళ్ళీ నిండుగా నీళ్లు పోసుకొని కనీసం 6 నుండి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మిల్లెట్స్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మిల్లెట్స్కి కొద్ది వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకొని మూత పెట్టి 7 నుండి 8 గంటలు ఫర్మెంట్ అవ్వనివ్వాలి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ చేయాలి. ఒక బౌల్లోకి దోశ పిండిని తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. దోశ ప్యాన్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ పైన దోశ బ్యాటర్ని వేసి నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి. కొద్దిగా గీని వేసుకోవాలి. ఇదే దోశ పిండితో మసాలా దోశ, మైసూర్ దోశ వేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన దోశను వేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. సేమ్ మన దోశ పిండిని ఎలా వాడుకుంటామో అలా యూజ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా చేసుకునే మిల్లెట్స్ ఆనియన్ దోశ రెడీ. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.